సార్ మన బాడీలో ఉండే ఎమోషన్స్ ఏవైనా బాధ కానీ సంతోషం కానీ అలాగే మన బాడీలో వచ్చే క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ కానీ షుగర్కి కానీ అసలు డైరెక్ట్ లింక్ ఉంటుందా? ఉంటే ఏం లింక్ అది? ఖచ్చితంగా ఎమోషన్స్ క్రానిక్ డిసీజ్కి రూట్ కాజ్. అది ఎలా అనేది ఒక చార్ట్లో చూపిస్తాను నేను. ఈ అరికాల కింద ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ కాటిక పెట్టడం వల్ల ఈ ఎమోషన్స్ అన్నిటివి ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఇండికేట్ చేస్తాయి. ఇందులో ఏ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నా ఏదో ఒక బాధ పెట్టుకొని తింటున్నామంటే కూడా అది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదో నాకు నచ్చిన ఫుడ్ తినట్లేదని ఒక సాడ్తో ఫుడ్ తిన్నామంటే అది స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అబ్బా నేను హ్యాపీగా ఈగోతో నేను మంచి ఫుడ్ తింటున్నాను, నేను హెల్దీ ఫుడ్ తింటున్నాను, ఒక ఈగో పెట్టుకొని తిన్నామంటే అది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ఎట్లా తినాలి? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనము ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే సార్, మన బాడీలో ఉండే ఎమోషన్స్ ఏవైనా బాధ కానీ సంతోషం కానీ కుళ్ళు కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఏమున్నా వాటికి అలాగే మన బాడీలో వచ్చే క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ కానీ షుగర్కి కానీ అసలు డైరెక్ట్ లింక్ ఉంటుందా? ఉంటే ఏం లింక్ అది? ఇప్పటి వరకు ఎవ్వరు అడగలే ఇలాంటి క్వశ్చన్. అంటే మన ఎమోషన్స్కి మన బాడీలో ఉన్న డిసీజెస్కి మన సంబంధం అంటే 100% మన ఎమోషన్సే సంబంధం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చిన్న లాజిక్ చెప్తాను. కోపం వస్తే ఏమంటారు అందరూ? బీపీ ఎక్కువ ఉందని అంటారు. పెద్దవాళ్ళు కోపడితేనేమో బీపీ ఎక్కువ ఉందంటారు. చిన్నపిల్లలు కూడా చిరాకు కోపం పడుతుంటారు. వాళ్ళకి ఎలాంటి బీపీ ఉంటుంది కదా. మరి అయితే ఇక్కడ దీనికి ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్ అంటూ ఉంటారు, కుక్క కూడా అరుస్తూ ఉంటది కదా, మరి దానికి కూడా బీపీ ఉందా అని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా ఉంది. అందుకే ఇప్పుడు వెటనరీ హాస్పిటల్స్ దాంట్లో అన్ని మన మనుషులకి ఏ విధంగా అయితే వైద్యం చేస్తామో వెటనరీ హాస్పిటల్ డాగ్స్కి పశువులకు అన్నిటికీ కూడా ఉంటుంది. కాకపోతే అవి న్యాచురల్గా కొన్ని వాటికి బాగాలేకపోతే ఏం చేస్తాం? ఒక డాగ్ మనం బాగాలేకపోతే ఇంకేం చేస్తాము? పాలు, పెరుగు, మజ్జిగ ఇంకా ఎక్కువ తీసుకుంటాం, మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటాము, బ్రెడ్ అవన్నీ ఇంకా ఎక్కువ. ఫీవర్ వచ్చింది అనుకోండి, బ్రెడ్ అద్దుకొని పాలు వేసుకొని తింటాం. అవునా? మనం ఏదైనా డైట్ అయితే ఆపం. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా డైట్ ఆపం. అదే ఒక డాగ్కి ప్రాబ్లం వస్తే ఏం చేస్తుంది? ఫస్ట్ ఫుడ్ ఆపేస్తుంది. మనం ఆపేస్తే పోతాం అనుకుంటాం. ఏమీ అవ్వదండి. 24 గంటలు ఫాస్టింగ్ ఉంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్ని డిసీజెస్ పోతాయి. 24 గంటలు ఫాస్టింగ్ ఉంటాయి. డాగ్స్, ఎనిమల్స్ అన్నీ కూడా ఇదే పని చేస్తుంది. అంటే ఎమోషనల్ అన్నిటి జీవులకు ఉంటాయండి. ఏ దానికి లేదనేది లేనేలేదు. మళ్ళీ మన ఫీలింగ్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నాయి? డాగ్స్ మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్నాయి లేదా? మనం ఎలా రియాక్ట్ అయితే అది ఏం కావాలంటే దానికి రియాక్ట్ అవుతుందా లేదా? ఎమోషన్స్ అంతే. కాబట్టి మన మానవ దేహంలో కూడా ఖచ్చితంగా ఎమోషన్స్ క్రానిక్ డిసీజ్కి రూట్ కాజ్. అది ఎలా అనేది ఒక చార్ట్లో చూపిస్తాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకొని ఒక చార్ట్ ఉంటుంది మనకు. 5 ఎలిమెంట్స్ బేస్, ఓకేనా? ఈ 5 ఎలిమెంట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి. చూడండి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా స్టమక్ బాగాలేదనుకోండి, సాడ్గా ఉంటారు. ఎవరు ఊరికే సాడ్గా ఉండరండి. స్టమక్ ఇండైజెషన్ వల్లనే స్టమక్ ఖచ్చితంగా వాళ్ళకి సాడ్గా ఉంటారు అనమాట. సెకండ్ వచ్చేసి లంగ్స్ ప్రాబ్లం. ఈ లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏంటి? దుఃఖం ఎక్కువ ఉంటుంది, సారో ఎక్కువ ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఇది చాలా మటుకు లేడీస్లో ఎక్కువ ఉంటుంది. చిన్న మాటకి ఏడుస్తారు, వాళ్ళకి లంగ్స్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, అట్లా అవుతుంది. కాబట్టి థర్డ్ వన్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం, భయం. కిడ్నీ వల్లనే భయపడతారండి. ఒక వీడియోలో చెప్పాను నేను. అంటే పసిపిల్లలు నిద్రపోయినప్పుడు మనం అరికాల కింద కాటుక పెడతాం. మనం ఆ కాటుక పెట్టే సైన్స్ ఏంటి? అక్కడ పాయింట్ ఉంటుంది. అక్కడ యాక్యుపెంచర్లో ఒక పాయింట్, ఇది లెగ్ అనమాట, ఓకేనా? ఇది లెగ్. ఈ అరికాల కింద ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ కాటుక పెట్టడం వల్ల K1 పాయింట్ అనమాట, కిడ్నీ 1 పాయింట్. కోమాలో ఉన్న పేషెంట్ కూడా బయటికి తీసుకురావచ్చు. ఇక్కడ కరెక్ట్గా కోమాలో ఉన్న పేషెంట్కి ఇక్కడ ఇలా గుచ్చితే ఆటోమేటిక్ కాన్షియస్లోకి వస్తుంది అనమాట కొంతసేపటికి తర్వాత. కాబట్టి భయపడకుండా ఉండేదానికి K1 పాయింట్ ఒకటి ఇక్కడ అరికాల్లో పెట్టడం వల్ల భయాన్ని జయిస్తాం. అలాంటి నేచర్, అలాంటి సిస్టమ్ ఉంది. కాబట్టి ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం వల్ల భయపడతారు. పసిపిల్లలు భయపడకుండా ఉండేదానికి బ్లాక్ కలర్లో పెడతాం. ఇక్కడ వాటర్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. ఫోర్త్ వన్ వచ్చేసి లివర్ అనమాట. ఈ లివర్ సమస్యలకు చాలా మందికి ఇప్పుడు ఉన్నది అంతే, కోపాలు, ఇరిటేషను, ఇవన్నీ దీనివల్లనే అనమాట. యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంతా కూడా దీనివల్లనే, ఒక లివర్ వల్ల వచ్చేది.
అది లాస్ట్ అండి హార్ట్ అండి. ఇది హార్ట్ వచ్చేసరికి హ్యాపీనెస్, ఈగో. ఒక మనిషికి హ్యాపీగా ఉండాలనుకుంటే హార్టే పనిచేయాలి, ఒక మనిషికి ఈగో ఉందంటే కూడా హార్టే. అంటే ఈ ఎమోషన్స్ అన్నిటివి ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే. ఇందులో ఏ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నా ఆ ఆర్గాన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది, దాన్ని సరి చేసుకోవాలి. రూట్ కాస్లో కొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి, కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ అనమాట. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఇది చార్ట్ అండి మా దగ్గర. ఓకే. నాడి పట్టుకొని రూట్ కాస్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏం లేదనేది చెప్తాం అనమాట. కాబట్టి ఇలాంటి చార్ట్ ప్రతి పేషెంట్కి మేము చూపిస్తాం. ఏ టైంలో వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది, ఏ టైంలో ఏం చేయాలనేది కూడా ఇక్కడ ఇండికేట్ ఉంటుంది. కాబట్టి మన ఎమోషన్స్ అన్నీ కూడా అన్ని రకాల అంటే అన్ని రకాల డిసీజ్కి రూట్ కాస్ మన ఎమోషన్స్ తీసి పడేసేదానికి లేదండి. కాబట్టి ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం కాదు, ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా టేస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కొంచెం మీరు స్పైసీ ఫుడ్ పెట్టండి, ఆటోమేటిక్గా లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ప్రాబ్లమే, రెండు తిన్నా ప్రాబ్లమే. ఏదైనా మనం అతిగా తిన్నా డిసీజే, తక్కువ తిన్నా డిసీజే. కాబట్టి బాడీకి కావాల్సిన పోషకాలు మన డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటే ఆ పోషకాలన్నింటి కూడా మన బాడీకి అందాలి. డైజెషన్ సిస్టమే ఈరోజు అన్ని డిసీజ్కి కారణమవుతుంది. కాబట్టి ఒక్క డైజెషన్ మంచిగా చేసుకుంటే, ఒక డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకుంటే ఖచ్చితంగా 90% డిసీజెస్ రావండి, ఎలాంటి క్రానిక్ డిసీజ్ రావు. కాబట్టి ఈ డైజెషన్ మెయిన్ కారణం వచ్చేసి కోపం, చిరాకు. మనం తినేటప్పుడు కొంచెం చిరాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చిరాకు తిన్నా అది ఖచ్చితంగా ఇండైజెషనే. లోపల ఒక భయం పెట్టుకున్నా, మన మైండ్లో మన సబ్కాన్షియస్లో ఒక భయం ఉండి తిన్నా కానీ అది ఇంపాక్ట్, మనం తిన్న ఫుడ్ అంతా కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం ఏదో ఇంకా నచ్చక ఇంకా ఏడ్చుకుంటూ తిన్నాం, ఏదో ఒక బాధ పెట్టుకుని తింటున్నామంటే కూడా అది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదో నాకు నచ్చిన ఫుడ్ తినట్లేదని ఒక సాడ్తో ఫుడ్ తిన్నామంటే అది స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అబ్బా నేను హ్యాపీగా ఈగోతో నేను మంచి ఫుడ్ తింటున్నాను, నేను హెల్దీ ఫుడ్ తింటున్నాను, ఒక ఈగో పెట్టుకొని తిన్నామంటే అది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ఎట్లా తినాలి? ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తినడం. ఎమోషన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలంటే సెట్ రుచులు, అన్ని రకాల రుచుల్ని బ్యాలెన్స్గా తినాలి, అతిగా తినకూడదు. ఏ టేస్ట్ అయినా సరే బ్యాలెన్స్గా తినాలని చెప్తుంది. కాబట్టి నేచర్ బ్యాలెన్స్గా తినడం వల్ల, అంటే మార్నింగ్ టైంలో హెవీగా తిని, మధ్యాహ్నానికి మోడరేట్గా తిని, ఈవినింగ్ ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తిన్నప్పుడు మన ఎమోషన్స్ కూడా కరెక్ట్గా ఒక 1 month 4 weeks చేసి చూడండి, మన అలవాట్లు అన్నీ కూడా మార్చుకోవచ్చు. ఎలాంటి క్రానిక్ డిసీజ్ ఉన్నా సరే ఫస్ట్ ఒక 1 month నేను చెప్పే వరకు చాలామందికి చెప్పే నేను డైట్ రొటీన్గా చెప్పే డైట్ ఏంటి అని అంటే, చింతపండు మానేయండి, మసాలాలు నాన్ వెజ్ మానేయండి, మిల్క్ ప్రోడక్ట్స్ మానేయండి, ప్లస్ ఈ జంక్ ఫుడ్ అన్నీ కూడా ఆపేసి హెల్దీగా ఫుడ్ ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని ఒక 1 month తిని చూడండి. ఎలాంటి డిసీజ్ అయినా సరే, ఎలాంటి ఎంత ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ అయినా సరే, ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తిని చూడండి. 1 monthలో మీ డైజెషన్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో టాక్సిన్స్ అన్నీ ఎంత ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుందో అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో క్రానిక్ డిసీజ్ ఎంత ఫాస్ట్గా తగ్గుతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్లిమిటెడ్గా తినొచ్చు. మనము వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ తింటే అన్లిమిటెడ్గా తినొచ్చు. ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేసి చూడండి ఒక 4 weeks 1 month, మీ బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయని అబ్జర్వ్ చేసేసి కామెంట్ చేయండి. వెయిట్ ఎంత ఫాస్ట్గా తగ్గుతారో కూడా చూడండి. అంటే మన బాడీలో బోన్కి తగిన వెయిట్ ఉండాలండి. బోన్కి తగిన ఎక్కువ వెయిట్ ఉన్న ప్రాబ్లమే, వెయిట్ తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఈ వెజిటేబుల్ డైట్లో ఎలా ఉంటుందంటే, మరీ తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గరు, వాళ్ళ బోన్ డెన్సిటీని తగినట్టుగా ఉంటుంది. కానీ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండే వాళ్ళంతా కూడా ఒక 4 weeksలో మొత్తం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎమోషన్స్ అన్నీ కూడా ఈజీగా బ్యాలెన్స్ అవుతాయి. ఒక్కసారి ఈ వెజిటేబుల్ డైట్ చేసి చూడండి. దాని తర్వాత మీ ఎమోషన్స్ని మీరు అబ్జర్వ్ చేసి చూడండి, అవతల వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్పండి, అద్భుతమైన రిజల్ట్స్ చూడొచ్చు అనమాట. అన్ని క్రానిక్ డిసీజ్ని కూడా మన మైండ్ ద్వారా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ డైట్ తినాలనే ఒక క్లారిటీ కూడా మీకు వస్తుంది. కాబట్టి ఈ వెజిటేబుల్ డైట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చేసిన తర్వాతనే కామెంట్ పెట్టండి. రైట్ సార్, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.